నిమ్మసోడ సరబత్తు సుగంధి మారేడు సమ్మర్ లో చల్ల చల్లగా సబ్జా వేసిస్తాం. రండి బాబు రండి. రే ఏం సోడా కావాలరా? సోడాలు కాదురా, లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు కావాలి. అవి అయితే ఇక్కడ దొరకవమ్మా. అటు తిరిగి మన ఆడియన్స్ అడుగు. హాయ్ ఫ్రెండ్స్, ఎండ దంచింగ్ చెమట పుట్టింగ్ అయినా కూడా కష్టపడి వీడియోస్ చేసింగ్ మేము చూసింగ్ బట్ నో లైకింగ్ కామెంటింగ్. రే తెలుగులో ఏడు. ఈ వేడి వేడి సమ్మర్ లో మా చల్ల చల్లని వీడియోస్ చూసి మీ చిట్టి చిట్టి వేలతో లైక్లు షేర్లు కమెంట్లు చేసేసి మన ఫన్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఒక్క బాల్కి 2 కొట్టాలి. బాల్ కూడా ముట్టించలేకపోయావు. ఎందుకురా మను నువ్వు? ఈడో వేస్ట్ గడే అనవసరంగా టీమ్ లో తీసుకున్నా. అనవసరంగా ఊపాను. బాల్ టచ్ చేసి సింగిల్ తీసినా డ్రా అవుదును. రేపటి నుంచి గ్రౌండ్ లో మొఖం ఎలా చూపించుకోలేటో. చెప్పరా? నైట్ అంతా నిద్ర పట్టలేదురా. ఏం మావా మధ్యాహ్నం పడుకున్నావా? కాదు, నేను మ్యాచ్ ఓడిపోయిన దగ్గర నుంచి నిద్ర పట్టట్లేదు మావా. గెలిపోవడం కామన్ రే. నీకే, నువ్వు అవతల టీం కాబట్టి ఎన్నైనా చెప్తావు. అదే నువ్వు మా టీమ్ లో ఉంటే ఫస్ట్ నువ్వే నన్ను వేసుకునేవాడివి. అందుకే మామ అవతల టీం గెలిపాను. నీతో ఉంటే గెలవనని నాకు తెలుసు. నమ్మక ద్రోహి, నీ వల్లరా నేను అవుట్ అయిపోయాను. ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇచ్చి ఫుల్ టాస్ వేస్తావు అనుకుంటే యార్కర్ వేసేస్తావా? అంటే మా టీమ్ లో 100 రూపాయలు పెట్టేశాను మామ. అందుకే నీ బెట్ట కోసం నన్ను హట్ట చేస్తావా? సారీ మామ. అయినా నీ బౌలింగ్ లో నేను ఎన్నిసార్లు 6 కొట్టలేదురా. కానీ నిన్నేమైందిరా నాకు అలా ఆడాను. ఇట్స్ ఓకే మామ, సమ్ టైమ్స్ ఇట్స్ హ్యాపెన్స్. నాకు అర్థమైపోయింది మామ, నేను అవుట్ అయిపోయింది నీ బౌలింగ్ వల్ల నా బ్యాటింగ్ వల్ల కాదు. నీకు ఆట రాకపోవడం వల్ల. చెప్పేది నువ్వు. ఆ రమేష్ గారు ఏడ్చుకుంటే ఆడు బ్యాట్ ఇచ్చాడు. ఆడు ఏడుపల్లే నేను అవుట్ అయిపోయాను. అవునా మామ? మరి ఎందుకు రాడు బ్యాట్ తీసుకోవడం? గ్రౌండ్ లో ఆడు ఒకటే లైట్ వెయిట్ బ్యాట్ రా, అందుకే తీసుకున్నాను. మన దగ్గర కూడా ఓ బ్యాట్ ఉంటే ఆడిని అడగాల్సిన అవసరం ఉండదు. నా బ్యాట్ ఉంది కదా మామ. నువ్వు నీ పిండి బ్యాట్ ఎప్పుడో ఫస్ట్ క్లాస్ లో బూస్ట్ గిఫ్ట్ ఇచ్చిందని ఇంకా వాడతావరా? అంటే నా హైట్ కి అదే సరిపోతుంది మామ. అందుకేరా నువ్వు ఇంకా టిక్కు మన సింగిల్ 2Dలు తెస్తున్నావు. నువ్వు పెద్ద 4లు 6లు కొట్టేసావు మరి. సర్లే మామ, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన ఆట గురించి కాదు, బ్యాట్ గురించి. మనకు అర్జెంట్ గా ఒక కొత్త బ్యాట్ కావాలి. ఎంత ఉంటది? మన రైల్వే పూర్ణగడ్ దగ్గర బ్యాట్ చూసాను రా, 2000 అంట. సూపర్ ఉంది. అవునా? రెల్లె వీధి భోసనాన్ని షాప్ లో కొన్నాడంట. 2000 అంటే చాలా ఎక్కువ మామా. నేను 1000 సెట్ చేస్తాను రా, నువ్వు ఇంకో 1000 సెట్ చేయి. 1000? మా నాన్నని 10 రూపాయలు అడిగితేనే 25 బూతులు తిడతాడు మామా. ఇప్పుడు 1000 అంటే చెయ్యిస్తాడు. ఫస్ట్ అడిగితేనే కదా మామ చెయ్యిరుతారో కాలు ఇరుతారో తెలిసేది. అంటే ఏంటా, నీకు చెయ్యొచ్చు సరిపోదా? కాల్ కూడా ఇచ్చేయాలా? అది కాదు మామ, ఫస్ట్ అసలు అడిగితేనే కదా తెలిసేది ఇస్తారో ఎవరో. ఒరే, మా నాన్న గురించి తెలుసుకోవడం నువ్వు ఈ మాట అంటున్నావురా? ప్రాక్టికల్ పర్సన్ రా. నువ్వు ఇలా ఇంట్లో ఉంటూ పందిలా తింటూ పొట్ట పెంచడం కన్నా గ్రౌండ్ కి వెళ్ళి హార్దిక్ పాండ్యాలో 6లు కొట్టడం ఆయనకి ఇష్టం. సో నువ్వు ఫస్ట్ వెళ్ళి అడుగు. ఆయన నచ్చితే క్రికెట్ బ్యాటింగ్ కర్మ ఏకంగా క్రికెట్ కిట్టే కొనేస్తారు. అంతే అంటావు మావా? అంతే మావా, బిఏ ప్రాక్టికల్ పర్సన్. వెళ్ళి అడుగు. బిఏ ప్రాక్టికల్ పర్సన్ పదరా మను. బిఏ ప్రాక్టికల్ పర్సన్, బిఏ ప్రాక్టికల్ పర్సన్, బిఏ ప్రాక్టికల్ పర్సన్. ఏంట్రా? బిఏ ప్రాక్టికల్స్ ఉన్నాయి నాన్నగారు. మరి ఇక్కడ పిచ్చి కుక్కలా తిరుగుతావే, వెళ్ళి ప్రిపేర్ అవ్వు. సరే నాన్నగారు. లక్ష్మి, ఇక్కడ చొక్కా పెట్టాను, ఇస్త్రీ చేయలేదా? ఒక్క పని తిన్నగా చేయరు. కోపంలో ఉప్పు మీద ఉన్నారు, ఇప్పుడు అడిగితే ఈపు మీద రక్కేస్తారు. నాన్నగారు. ఏంట్రా? మజ్జిగండి. దేనికి? అంటే సెలవులో ఉన్నారు కదా, సెలవు చేస్తుందని. ఓహో, ఆ మజ్జిగలా ఇచ్చి మ్యాటర్ ఏంటో చెప్పు. మ్యాటర్ ఏంటి నాన్నగారు? మ్యాటర్ ఏం లేదే. మరెందుకురా దాడి తెప్పని తోడపిల్లలాగా నా చుట్టూతో తిరుగుతున్నావు? నాకేమన్నా చెప్పాలా? కాదు నాన్నగారు, అడగాలి. ఏంటది? అది అది ఒక కావాలి నాన్నగారు. ఏంటి కావాలి నాన్నగారు? అడిగేదేదో తిన్నంగా అడగరా. 1000 రూపాయలు కావాలి నాన్నగారు. 1000 రూపాయలా? నీకెందుకు అన్ని డబ్బులు? అంటే ముక్కుగాడు నేను క్రికెట్ బ్యాట్ కొనుక్కుందాం అనుకుంటున్నామండి. అది 2000 అంట. ఆడో 1000, నేనో 1000. ఏంటి నాన్న, బ్యాట్ కొంటారా?
అది కూడా 2000 ఎట్టి. అవును నాన్నగారు, ఈచ్ 1000. నువ్వు విరాట్ కోహ్లీ, ఆడో రోహిత్ శర్మ. ఇప్పుడు మీరిద్దరు బ్యాట్ కొనేసి ఇండియా టీం ఆడేస్తారా? నీ అంకమ్మ అసలు నిన్ను కాదురా, నీకు ఇలాంటి ఐడియాలు ఇచ్చే ముక్కుగాని తన్నాలి. ఇంటికి వస్తాడు కదా రాని, ఆడి కాళ్ళు ఎరగొట్టి బోన్స్ తో బ్యాట్ తయారు చేస్తాను. ముక్కు ఏం టైమింగ్ రా, అయిపోయావు. రారా ముక్కురా, నీ గురించే చెప్తున్నాడు. చెప్పాడురా, అంతా చెప్పాడు. ఇంత మైండ్ బ్లోయింగ్ ఐడియా ఇచ్చింది నువ్వే అంటగా. నాకు తెలుసురా ముక్కు, నీ చిట్టి బ్రెయిన్ లో చీటీలు చింపేసి ఎలాంటి ఐడియాలు ఉంటాయని. మీరంత హ్యాపీగా ఉన్నారంటే మా ఐడియా మీకు పెచ్చ పెచ్చగా నచ్చేసినట్టుంది. ఇంటికి డబ్బులు ఫోన్ పే కొడతారా, గూగుల్ పే కొడతారా? బీపే కొడతానరా. అదే మ్యాప్ మాయా కొత్తదా? అవునరా, ఈ రోజే కనిపెట్టాను. ఎలా వచ్చి ఈ పక్కన నించో. చెప్పాను కదా మామ, మాయ చాలా ప్రాక్టికల్ పర్సన్ అని. ఏంటి మాయా బెల్ట్ తీసారు? నేను చాలా ప్రాక్టికల్ మనిషిని కదరా, నీతో ప్రాక్టికల్స్ చేద్దామని. నాన్నగారు వద్దు, నాన్నగారు బ్యాట్ కొనుక్కోవాలంటే ముందు బ్యాటింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలరా. ఎలా ఆడాలో నేను నేర్పిస్తాను రండి. బీపే, బీ ఫర్ బెల్ట్. బాబా నాన్నగారు, మీ నాన్న బెల్ట్ తో కొడుతుంటే చూడడానికి సన్నగా ఉంటది కానీ ఒక్కసారి అనుభవిస్తేనే తెలుస్తుంది మామ ఆ పెయిన్ ఎలా ఉంటుందో. థ్యాంక్స్ మామ. బెస్ట్ ఫ్రెండ్ గా నా దరిద్రాన్నే కాదు, నా దెబ్బలను కూడా ఎక్స్పీరియన్స్ చేసావు. ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా వదలకూడదు మామ. We have to complain to the higher authorities. మా ఇంట్లో మా నాన్నకంటే హయ్యర్ అథారిటీ ఎవరున్నారా? చీఫ్ మినిస్టర్ తో పని జరగకపోతే హోమ్ మినిస్టర్ తోనే మాట్లాడాలి. అత్తియా ఏంట్రా ముక్కు అలా కమిలిపోయారు? కమిలిపోలేదే, కుమిలిపోతున్నాం. అవునత్తియా, మావయ్య కొల్లబడిశారు. అయ్యో రామా, ఏం చేశారా? మేమేం చేస్తామే, క్రికెట్ ఆడుకోవడానికి బ్యాట్ కొనమంటే బెల్ట్ తీసుకుని బాధేశారు. అవునా, ఏది పదండి నేను మాట్లాడతాను. ఏమండి, ఏంటి పిల్లల్ని కొట్టారంట? కొట్టలేదే, చితక్ కొట్టాను. చూడమ్మా, కొంచెం కూడా భయం లేకుండా నీ ముందే ఎలా మాట్లాడుతున్నారో. ఇప్పుడు వాళ్ళని చితకొట్టాల్సిన పనేం చేశారేంటి? సారగారు క్రికెట్ బ్యాట్ కొనుక్కోవడానికి 1000 రూపాయలు కావాలంట. క్రికెట్ బ్యాట్ కి 1000 రూపాయలు ఎందుకురా? ఓ 100-200 కొనుక్కో. 100-200 కొనుక్కోవడానికి నేను ఇంకా చిన్నపిల్లని కాదే. ఆ గ్రౌండ్ లో వాళ్ళందరూ ఎస్ఎస్, అడిడాస్ అని బ్రాండెడ్ బ్యాట్లు వాడుతున్నారు. మేమైతే ఇంకా పిండి బ్యాట్లతోనే ఆడుతున్నాం. అలా అని మరి 1000 రూపాయలు ఏంట్రా? మనం ఏమైనా ఉన్నోలవా? మీ నాన్నగారి సంపాదన ఇంట్లో ఖర్చులకి, అప్పులకి, ఈఎంఐలకే పోతుందిరా. నువ్వు బ్యాట్కి 1000 రూపాయలు అడిగావనుకో, ఇప్పుడు ఆయన ఇంకో అప్పు చెయ్యాలి. ప్రతి పూట తిండం అరిగేదాకా తిరగడం తప్పించి ఈ విషయాలన్నీ ఆడికెలా తెలుస్తాయి లక్ష్మి? అయినా ఆడినానేం ప్రయోజనంలే, తప్పంతా నాది. ఆకలంటే ఏంటో తెలియకుండా 3 పూటలు ఆడికి పెట్టి పెంచుతున్నాను కదా. డబ్బు విలువ తెలియట్లేదు ఏదోకే. చెమట వచ్చి రూపాయి సంపాదిస్తే అప్పుడు తెలుస్తుంది డబ్బు విలువ ఏంటో. అలా కష్టపడి 1000 రూపాయలు సంపాదించి కొనుక్కోమని క్రికెట్ బ్యాట్. ఇది ఏడుపు కాదురా, కసి. మా నాన్న మాటలకి లోపల రక్తం ఉడికిపోతుంది. అర్జెంటుగా ఏదో చేసి డబ్బులు సంపాదించాలరా. మంచి ఐడియా ఉంటే చెప్పు. ఇప్పటికిప్పుడు డబ్బులంటే దొంగోళ్ళు పట్టి మార్కెట్ లో అమ్మేద్దామా? దొరికితే కొల్లబొడిసేస్తారు. పోనీ ఇనప సామాన్లు స్క్రాప్ షాపుల్లో అమ్మేద్దాం. ఇప్పుడు ఇనప సామాన్లు ఎక్కడి? మ్యాన్ హోల్ మీద మూతలు ఉంటాయి కదా మామ. పోలీసులు పట్టుకుంటే మా నాన్నకన్నా గట్టి కొడతారు. అమ్మా వద్దులే, మరి ఇంకేం చేద్దాం మామ? చెమట వచ్చి రూపాయి సంపాదిస్తే అప్పుడు తెలుస్తుంది డబ్బు విలువ ఏంటో. ఏం కాదురా, కష్టపడి సంపాదించాలి. ఏదో ఒక పని చేసి సంపాదించాలి. ఇప్పటికిప్పుడు మన పని ఎవడిస్తాడ్రా? తట్టిగాడ షాప్ లో పని చేద్దామా? ఆడి షాపులో ఆడికి జాబ్ ఇవ్వడం ఎక్కువ. పోనీ గోరాగాడిని ఏమన్నా అడుగుదామా? వద్దు మామ, ఇప్పటికే ఆడితో బోల్డ్ అని బిజినెస్ పెట్టి బొక్కేటించాం. ఆల్మోస్ట్ అడుక్కునే స్టేజ్ కి వస్తాడు. ఇదిగా చూడు. ముక్క ప్లీజ్ సెండ్ మీ 30 రూపీస్, లేదంటే లెటర్ లో నీ పేరు రాసి సూసైడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఈయనకి వెళ్ళామనుకో, ఆ లెటర్ లో నీ పేరు కూడా రాస్తాడు. అమ్మో వద్దులే. మరి ఇప్పుడు ఏం చేద్దాం మావా? ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం మామ. జాబ్స్ వల్ల ఏం పని అవదు. ఒరే, నీ ప్రాక్టికల్స్ తగలెట్ట. పొద్దు నుంచి ప్రాక్టికల్స్ అని బాడీని క్రిటికల్ స్టేజ్ కి తీసుకొస్తావు. ఏదైనా అద్భుతమైన ఐడియా ఉంటే చెప్పు, లేదంటే నోరు మూసుకుని కూర్చో. పునుకుల బండి పెడదాం మామ.
పెట్టి టమాటా చట్నీ వేసుకుని నువ్వే తింటావా? ఇంకేమున్నారా? ఏం చెప్పినా వద్దంటున్నావు. బాబు ఆ తెల్లవారు 6 గంటలకే కదా వచ్చేస్తాను. ఏంటి క్యారేజా? తెచ్చుకుంటాను. ఆ బేట డబ్బులు అవి సాయంత్రానికి ఇచ్చిలా చూడండి బాబు. ఓకే బాబు ఓకే. తాత ఏంటి బాబు? ఏంటి తాత పొద్దున్నే పని బేటాలంటున్నావు? కూలి పని బాబు. రేపు తెల్లవారు ఆఫీస్ పేట మసీద్ దగ్గర నుంచున్నాం అనుకో, ఓ లారీ వస్తుంది. అది ఎక్కిసేసి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసినావంటే సాయంత్రానికి 500 బేట ఎత్తారు. 500? అవును బాబు. తాత నేను కూడా రావచ్చా? ఎవరైనా రావచ్చు బాబు. తెల్లవారు 6 వచ్చేయడమే. ఓకే తాత ఓకే. ఏంటి మామ కూలి పనికి వెళ్తావా? ఏం మామా నువ్వు రావా? నేనెందుకురా? నా వెయ్యి ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. నీ వెయ్యే బాకీ. అలా అంటావేటి మామా? ఈ కూలి పనులన్నీ నా వల్ల అవదాహే. చిట్టి ప్రాణం చితికిపోద్ది. కావాలంటే గోరగాని తీసుకెళ్ళు, అసలు అప్పుల్లో ఉన్నాడు. ఓకే మామా. హలో రే గోరా, రేపు పొద్దున్నే 6ంటికి నాతో బయటకు వస్తావా? అంత తెల్లవారా? ఎనీ అడ్వెంచర్? అలాంటిదే. హెవీ ఫైట్స్ ఉంటాయా? హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఉంటది. జిమ్ కనుకుంటా. ఓకేరా, ఎక్కడికి రావాలి? హఫీజ్ పేట్ దర్గా దగ్గరికి వచ్చాయి. ఎర్లీ మార్నింగ్ హఫీజ్ పేట్ దర్గా దగ్గరకా? బైసబ్బాలు జిమ్ కనుకుంటా. ఓకేరా వచ్చేస్తా. గోరగాడు వస్తా అన్నాడు మామ. రేపు సాయంత్రం వరకు ఆడితో పని చేయించేస్తే ఆడిదో 500, నాదో 500. సూపర్ మామ. సాయంత్రం డబ్బులు పట్టుకుని వచ్చే బ్యాట్ కొనుక్కోడానికి వెళ్దాం. ఓకే మామ. పరుగు పరుగు బర చక్క చక్క బాదు వారి బాధ అగిని తలుకు ఇది అగిని యువకుల రత. ఈడవడ మనం వెళ్ళ ఉన్నాడు. ఏ మన రారా. నువ్వేంట్రా కూలి పనులకి వెళ్ళే వాళ్ళ ఉన్నా? నేచురల్ అవుట్ ఫిట్ రా. ఓ పైసప్పాలు చెప్పాడా? నేను షూ వేసుకొచ్చాను, పర్లేదా? పర్లేదురా, ఉన్నాయి. నువ్వు కొంచెం ఎక్కువ వర్కౌట్ చేస్తావు కదా, ఎక్కువ సంపాదించవచ్చు. సంపాదించచ్చా? ఏంటది? కండ్లు. ఒకసారి టచ్ చేయి. వావ్, బైసప్ బాలు అంత ఉందరా. మై ఇన్స్పిరేషన్. అబ్బో. రే దాదా. ఎక్కడికి రా? వామప్ప కాదు, పికప్. లారీ ఎక్కు. లారీ ఎందుకురా? వీళ్ళందరూ ఎవరు? ఏంటి వీళ్ళందరూ బైసబ్బాలు జిమ్కేనా? ఏంట్రా ఇది? కొత్త బ్రాంచా? ఇంకా అండర్ కన్స్ట్రక్షన్? అవునరా, పద. అన్నా ఎంతమంది తమ్ముడు? ఇద్దరన్నా. గమేళాలు అక్కడ ఉన్నాయి, తీసుకెళ్ళండి. రే why are we carrying this గమేళాలు man? నేచురల్ వార్మప్ రా. I like this man, I like this. Come on, let's do it. ఏంట్రా జాలి చూపిస్తున్నావా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ఎక్కడ? ఇంకో 4 కొంచెం వెయిట్ ఎక్కువైపోయింది, పర్లేదు. జై బైసబ్బాలు. ఓ మై గాడ్. ఏంట్రా అప్పుడే అయిపోయావు? ఇంకా 5 సెట్లు ఉన్నాయి. ఇంకా 5? ఆ తర్వాత డెడ్ లిఫ్ట్ కూడా ఉంది. అదేంటి? ఇదేంట్రా బస్తాలు వేసారు? హెవీ లిఫ్టింగ్ ఉంటది అన్నాను కదా, ఇదే. పద. ఇంకెంత వామప్ చేయించావరా? చెమటంతా ఉప్పులా కారిపోతుంది. ఇంకా అయిపోయిందో తమ్ముడు, వెళ్ళి అక్కడ బేటాలు ఎత్తున్నారు, తీసుకోండి. అయిపోయిందా? ఓకే అన్నా. ఒరే మన జిమ్ చేస్తే బేటాలు కూడా ఇస్తారేట్రా? మన బైసప్ బాలు ఇస్తాడ్రా. గ్రేట్ మ్యాన్. ఎంతమందిరా? ఇద్దరమన్నా. ఇదిగో తీసుకో 500. అదేంటన్నా, మనిషికి 500 కదా? మీరు చేసిన పనికి ఇది ఇవ్వడం ఎక్కువ. అలాండి రేపు పొద్దున్న రండి. ఏమైందిరా? ముఖం ఏంటి అలా పెట్టా? ఆడేమన్నా అన్నాడా? చెప్పు. ఇప్పుడే వామప్ చేసి బైసప్ పొంగింది, సంకలో పెట్టి నొక్కేస్తాను. ఏమనలేదా? నువ్వు పద. ఏంట్రా నీ బాధ? చెప్పరా రే, చెప్పరా. ఇప్పుడు దాకా అయింది వామప్ అంట, జిమ్ముకు రమ్మంటున్నారు. ఇప్పుడు దాకా చేసిన వామప్ చాలేరా, జిమ్ కి రేపు పొద్దున్న వెళ్దాం. అయితే మూసుకుని పద. ఇడు మనిషా మాన, ఇప్పుడు దాకా ఇన్ని మూటలు మోయించి మళ్ళీ జిమ్ అంట. సూపర్ మామ. సాయంత్రం డబ్బులు పట్టుకుని వచ్చే బ్యాట్ కొనుక్కోడానికి వెళ్దాం. ముక్కు మామగారు స్పోర్ట్స్ షాప్ దగ్గర వెయిట్ చేస్తున్నట్టు ఉన్నాడు. ఈ మేస్త్రి గారు చూస్తే 500 ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో 500 ఎక్కడి నుంచి తేవాలి? ఏంట్రా పొద్దున్నుంచి ఇంట్లో కనిపించలేదు? ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్తే మీకెందుకు? సర్లే గాని పద, అలా గ్రౌండ్కి వెళ్ళొద్దాం.
గ్రౌండ్ కా ఇప్పుడెందుకు? కొత్త బ్యాట్ ఒకటి కొన్నాను రా, మరి అది బాగుందో లేదో టెస్ట్ చెయ్యాలి కదా. బ్యాటా? అవునరా, విరాట్ కోహ్లీ బ్యాట్ అంట, కొడితే 6 వెళ్ళిపోతాయట. ఈ బ్యాటే నాన్నగారు నేను కొనుక్కుందాం అనుకుంది. నాకు తెలుసురా, అందుకే రేట్ ఎక్కువైనా ఈ బ్యాటే కొన్నాను. మరి నేను అడిగితే కొన్నాను అరిచారు. నేను ఆవేశంలో అరిసిన అరిపే నీకు వినిపించిందిరా, కానీ తర్వాత ఆలోచించాక అందులో నీ ఆనందం నాకు కనిపించింది. పద, నేను బౌలింగ్ వేస్తాను, నువ్వు బ్యాటింగ్ ఆడుతూ గాని. కొడుకుని తిట్టని నాన్న ఉన్నాడు, నాన్నపై అలాగని కొడుకు ఉండడు. కానీ ప్రతి నాన్న కోరుకునేది కొడుకు 6 కొట్టాలని, ఆటలో అయినా లైఫ్ లో అయినా.